ఓం నమ శివాయ. శివబాబా స్మృతిలో ఉన్నారా? భారత్ మాతా శివశక్తి అవతార్ శివబాబా వాణి ప్రభాత పాఠము తేదీ 2/8/2026, పూర్వ తేదీ 6/12/2023. శీర్షిక విశ్వ కళ్యాణకారిగా తయారవ్వండి. భక్తులకు వారి భావనకు తగిన ఫలాన్ని ఇచ్చేవారు, పిల్లలకు నిశ్చయము దృఢత్వాన్ని ఇచ్చేవారు, ఈ ప్రపంచాన్ని సాక్షి భావనతో చూడటాన్ని నేర్పించేవారు. సమయం తక్కువగా ఉంది కనుక ఇప్పుడు స్వయాన్ని పరిశీలన చేసుకుంటూ బ్రహ్మబాబా సమానంగా తయారు కావాలనే ప్రేరణ ఇచ్చే ప్రాణప్రియమైన శివబాబా ఇలా చెప్తున్నారు. సరే, ఈరోజు ఇక్కడ భక్తులు ఎవరెవరు వచ్చారు? వారు కాస్త చెయ్యెత్తండి. కేవలము భక్తులు మాత్రమే అని అడిగాము, అందరూ చెయ్యెత్తారు. మీరందరూ భక్తులా? ఎవరెవరు భక్తులు? నిజమైన భక్తులు ఎవరు? భక్తుడు అంటే ఏమిటి? ఎవరిని భక్తుడు అని అంటారు? అందరూ భక్తులే కదా, మీరు కూడా భక్తులేనా? కాస్త ఆలోచించండి. భక్తులా లేక పిల్లలా? సరే, ఇప్పుడు పిల్లలు ఎవరెవరు? అందరూ భక్తులే, అందరూ పిల్లలే. సరే, నిజమైన పిల్లలు ఎవరెవరు? నిజమైన పిల్లలు సత్యానికి అసత్యానికి మధ్య వ్యత్యాసం తెలుసా? ఏమిటా వ్యత్యాసము? నిజమైన వారు అని ఎవరిని అంటారు? ఉదాహరణకు తండ్రి ఎలాంటి వారు? సత్యమైన వారు కదా. తండ్రి సత్యమైన వారైనప్పుడు పిల్లలు కూడా ఎలా ఉండాలి? సత్యమైన వారిగానే ఉండాలి. నిజమైన హృదయం ఉన్నవారిగా, స్వచ్ఛమైన హృదయం కలవారిగా, విశాల హృదయం కలవారిగా ఉండాలి. సరే, ఇప్పుడు పెద్ద మనసు ఉన్నవారు కాస్త చెయ్యిని ఎత్తండి. ఒకరినొకరు చూసుకుంటూ చెయ్యిని చూపిస్తున్నారు. నిజాయితీగా చూపించండి, సరేనా? నిజాయితీగా ఉన్నవారు నిజాయితీగా చెయ్యిని ఎత్తండి. అందరూ నిజాయితీ గలవారే కదా. మీరందరూ తండ్రికి అత్యంత ప్రియమైన గారాబల పిల్లలు. సత్యమైన వారు. మనస్సులో అలాంటి భావన ఉందా? ప్రేమ భావన ఉందా? లేదా చూద్దాములే అనే భావన ఉందా? సత్సంగంలో ఏం జరుగుతుందో చూద్దామనే భావన ఉందా? చూద్దామనే భావనను కూడా తండ్రి ప్రేమ భావనగానే మార్చేస్తారు. పరిశీలించే భావనను కూడా తండ్రి ప్రేమ భావనగా మార్చేస్తారు. సరే, అసలు భావన అంటే ఏమిటి? భావన అందరిలోనూ ఉంది కదా, లేక సమాప్తమైపోయిందా? ఉంది కదా. ఒకవేళ భావనే లేకపోతే అక్కడ భగవంతుడే ఉండడు. ఎక్కడైతే భగవంతుడు భావన ఉండరో అక్కడ భక్తుడు కూడా ఉండడు. అసలు భక్తుడు అని ఎవరిని అంటారు? నిజమైన భక్తుని యొక్క ఆనవాలు ఏమిటి? వారికి భగవంతుని పైన శ్రద్ధ ఉండటమే నిజమైన భక్తికి గుర్తు. అవునా కాదా? అందరికీ ఆ శ్రద్ధ ఉంది కదా. ఇక రెండవది విశ్వాసము. శ్రద్ధ అంటే పూర్తిగా కళ్ళు మూసుకొని నమ్మడము. ఏది జరిగినా, అది తప్పు జరిగినా లేదా ఒప్పు జరిగినా సరే. ఇక విశ్వాసం ఎలాంటిదంటే, ఒక చిన్న పిల్లవాడిని అతని తండ్రి గాల్లోకి పైకి విసిరినప్పుడు ఆ పిల్లవాడికి విశ్వాసం ఉంటుంది. అందుకే ఆ పిల్లవాడు ఏడవడు. మరి ఏం చేస్తాడు? గట్టిగా నవ్వుతాడు. ఎందుకంటే ఆ చిన్న పసిపిల్లవాడికి విశ్వాసం ఉంది, నా తండ్రి నన్ను కింద పడిపోనివ్వడు అనే విశ్వాసము. ఒకవేళ భయపడితే అప్పుడు ఏడవడం మొదలు పెడతాడు. విశ్వాసం ఉంటే ఆడుకోవడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు విశ్వాసం గురించి మాట్లాడుదాం. తండ్రిపై పిల్లలకు విశ్వాసం ఉంది. విశ్వాసాన్ని నిశ్చయమని కూడా చెప్పవచ్చు. అందరికీ ఉందా? విశ్వాసం ఉందా? శ్రద్ధ, విశ్వాసము, భావన ఇవన్నీ ఉన్నాయా? ఒకవేళ విశ్వాసం ఉంటే ఎలాంటి తప్పు జరగదు అనే విశ్వాసాన్ని కూడా ఉంచుకోవాలి. బాబా ఏది తప్పుగా చెయ్యరు, ఈ విశ్వాసము ఉండాలి. ఈ దృఢ నిశ్చయం ఉన్నప్పుడు ఇక మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఒకవేళ మీరు మునిగిపోయినా దానికి మీరు బాధ్యులు కారు, తండ్రే బాధ్యుడవుతారు. దీని గురించి తండ్రి బాధ్యత తీసుకుంటారు. మునిగినా నా తండ్రే బాధ్యత తీసుకుంటారు. ఏది జరిగినా తండ్రి బాధ్యతనే అవుతుంది. కానీ దానికి విశ్వాసం, దృఢ నిశ్చయము, నమ్మకం కావాలి. సగం ఉండి సగం లేకపోవడం లాంటిది ఉండకూడదు. కానీ సగంగా పిల్లలు మునుగుతూనే ఉంటారు, పూర్తిగా ఈదలేరు. బాబా మీ పైన నిశ్చయం ఉంది, మీపై పూర్తి నిశ్చయం ఉంది అని చెప్తారు. కానీ మీరు చెప్పే దానిపై నిశ్చయము లేదు అని చెప్తారు. మీరు మాట్లాడే దానిపై నిశ్చయము లేదు అని అంటారు. నిశ్చయం అంటే ఏమిటి? నిశ్చయం అంటే మళ్ళీ కళ్ళు మూసుకొని ఆ తర్వాత ఇలా అనకూడదు. నోటి మాట ద్వారా అవును బాబా అని చెప్పి మీరు చెప్పినట్లే అని చెప్తూ లోపల మాత్రము మనసును తొలిచివేయకూడదు. అలాంటి సందర్భంలో బాబా ఏమంటారు? పిల్లలకు పూర్తి నమ్మకం లేదు, ఇంకా పూర్తి విశ్వాసం లేదు, పూర్తి శ్రద్ధ లేదు, పూర్తి భావన లేదు అని చెప్తారు. లేదు అని చెప్పడం లేదు, కానీ
అది శాతం రూపంలో ఉంది. అందులోనే పర్సంటేజ్ ప్రకారంగా నెంబర్లు వస్తాయి. ఉదాహరణకు తండ్రి ప్రేమ అందరిపైన సమానంగా ఉంది కదా, అందరిపైన ఉంది. బాబా ఎప్పుడు కూడా ఈ విధంగా చూడరు. పలానా వారికి ఎక్కువ ఇచ్చి మీకు తక్కువ ఇచ్చారని, లేదా మీకు తక్కువ ఇచ్చి వేరొకరికి ఎక్కువ ఇచ్చారని ఎప్పుడూ జరగదు. తండ్రి దగ్గర ఉన్న త్రాసు చాలా ఖచ్చితమైనది. మీరు కొలిచేటప్పుడు లేదా తూచేటప్పుడు పొరపాటు జరగవచ్చు, కానీ తండ్రి కొలిచేటప్పుడు తూచేటప్పుడు 1% కాదు కదా, ఏమాత్రం కూడా తేడా రాదు. మీరు ఏది చేస్తారో, ఎంత చేస్తారో, ఎలా చేస్తారో దానికి తగ్గట్టుగానే కొలత, తూకం ఉంటుంది. అంతవరకే ఉంటుంది. సరేనా? ఈ విధంగా కూడా ఆలోచించకండి. మంచి చేస్తే మంచి ఫలం దక్కుతుంది, చెడు చేస్తే చెడు ఫలం దక్కుతుంది అని. అసలు ఫలానికి భయపడడం ఎందుకు? ఫలానికి భయపడకండి. ఒకవేళ తండ్రిపై నిశ్చయము ఉండి, విశ్వాసము ఉండి, దృఢ సంకల్పము ఉంటే ఫలం గురించి వదిలేయండి. తండ్రి ఉన్నారు కదా. ఈ సృష్టిలో ఎవరికి అకల్యాణము జరగలేదు, జరగదు కూడా. కొందరి కర్మల లెక్కపత్రాలు మాత్రమే తీరిపోతాయి, మరికొందరివి ఇప్పుడే మొదలయ్యాయి. కొందరివి కొంచెమే మిగిలి ఉన్నాయి, మరికొందరివి చాలా మిగిలి ఉన్నాయి. కొందరికి లెక్కపత్రాలు ముందుకు రాబోతున్నాయి, కొందరికి సమాప్తమైపోయాయి. ఒకే రోజు ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండదు. ఎప్పుడైనా గమనించండి, ఒకరు చాలా సంతోషంలో నాట్యం చేస్తుంటే ఇంకొకరు దుఃఖంలో ఉంటారు. దీని అర్థం తెలుసా? దీని అర్థం వాళ్ళు సంతోషంలో నాట్యం చేస్తున్నంత మాత్రాన ఎప్పుడో ఒకప్పుడు సమయం, సంకల్పము, కర్మ అనేవి ప్రతి ఒక్కరి ముందుకు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఏది జరిగినా, ఒకవేళ కష్టంలో ఉన్నా సరే ఈ విధంగా చెప్పండి, బాబా నాకు మీపై, మీ డ్రామాపై సంపూర్ణ నిశ్చయం ఉన్నది. ఏది జరుగుతుందో అది మంచే జరుగుతుంది, ఏది జరిగిపోయిందో అది చాలా మంచి జరిగింది, ఏది జరగబోతుందో అది ఇంకా బాగా జరుగుతుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఏం జరగబోతుందో అనే చింత నుండి కూడా ముక్తులుగా అయిపోవాలి. ఇప్పుడు ఎవరైనా దుఃఖంలో ఉంటే పిల్లలు ఇలా మాట్లాడతారు, ఇందులో మంచి ఏముంది? ఇంత దుఃఖం ఉంటే ఇది మంచిదా? మంచిదే. ఈ దుఃఖము కొట్టుకపోయి బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే సుఖాల ప్రపంచం రాబోతుంది కదా. అందరూ ఏమంటారు? ఈ ప్రపంచంలో చాలా దుఃఖం ఉంది అని అంటారు. సరే, అందరూ ఎవరెవరు దుఃఖంలో ఉన్నారో కాస్త చెయ్యి వెత్తి చూపించండి. ఈ ప్రపంచం వల్ల దుఃఖపడుతున్నది ఎవరు? ఇబ్బంది పడుతున్నది ఎవరు? దుఃఖంలో ఉన్నారా? అయ్యో బాబానే కలుసుకునే పిల్లలు కూడా దుఃఖపడతారా? ఎవరెవరు దుఃఖంలో ఉన్నారు? మీరందరూ సుఖంగా ఉన్నారా? సుఖంగా ఉన్నారా? మెజారిటీ సుఖంగా ఉన్నారా? పక్కాన దుఃఖములు అయితే లేరు కదా. సరే, దుఃఖం ఎవరెవరికి ఉందో కాస్త చెయ్యి ఎత్తి చూపించండి. దుఃఖం ఉన్నదా? దుఃఖం కూడా ఉందా? అయితే ఎవరైతే సుఖంగా ఉన్నారో వారు తమ కోసం చక్కగా చప్పట్లు కొట్టండి. చాలా మంచిది. సరే, కాస్త సంతోషం కలిగిందా? చప్పట్లు కొట్టడం వల్ల కొంచెం సంతోషం లభించిందా? మేము సాక్షిగా ఉండి చూస్తే అంతా మంచిగానే అనిపిస్తుంది, అంతా మంచి అనే గోచరిస్తుంది. మనం ఏ దృష్టితో చూస్తే ప్రపంచం కూడా మనకు అలాగే కనిపిస్తుంది. మీరు కాస్త సంతోషంగా ఉండి అందరిని చూడండి, నమ్రతతో అందరిని చూడండి. మీరు మీ దృష్టిని మార్చుకుని చూడండి, మీ వృత్తిని మార్చుకుని చూడండి. ఒకవేళ మీకు ఈ ప్రపంచంలో ఎవరిలోనైనా లోపం కనిపిస్తే అది ఒక సెకనులో దృష్టి మారగానే ఆ సృష్టి మారిపోతుంది. ఎలా? దృష్టి మారగానే సృష్టి ఎలా మారుతుంది? దృశ్యం మారిపోతుంది, చూసే కోణం మారిపోతుంది. మీరు ఎక్కడైనా అడవిలోకి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు ఈ చెట్టు చేమలు ఎంత బాగున్నాయి, ఇవి నాతో మాట్లాడుతున్నాయి, ఇవి నా స్నేహితులు అని భావిస్తూ ఎంత బాగున్నాయో, ఇవి ఒకదానితో ఒకటి ఎలా ముచ్చటించుకుంటున్నాయో, ఇవి ఎంత మంచి నీడని ఇస్తున్నాయో అని మీరు ఆలోచించండి. మొత్తం అడవినంతటితో మాట్లాడండి, చెట్లు చేమలతో మాట్లాడండి. అప్పుడు మీకు సుఖం లభిస్తుంది, మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు 2 నిమిషాల పాటు దృష్టిని మార్చండి. ఇలా ఆలోచించండి, అయ్యో నేను ఎక్కడికి వచ్చాను? ఇక్కడంతా నిర్మానుష్యంగా ఉందే. ఎటు నుంచైనా సింహం వచ్చేస్తుందేమో, వచ్చి నన్ను తినేస్తుందేమో, నాకు నష్టం జరుగుతుందేమో, నా వెనుక ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో. ఇలా ఆలోచిస్తే చూసారా ఏం జరిగింది? ఏమి మారిపోయింది? మీ చూసే దృష్టికోణం మారిపోయింది. చూసారా? మొదటి ఆలోచన ప్రకారంగా మీరు భయం నుంచి ముక్తులయ్యారు, రెండవ ఆలోచన ప్రకారంగా భయంలోకి వచ్చేశారు. మీరు చూశారు కదా. మీ ప్రయాణంలో ఎటువైపు చూడకండి, మీ ప్రయాణంలో ముందుకు సాగిపోతూ ఉండండి. ఇవన్నీ జీవితం యొక్క సైడ్ సీన్స్ అంటే ఏమిటో తెలుసా? మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీలోంచి బయటకు తొంగి చూస్తాం కదా. తొంగి చూస్తామా లేదా? ఏమి బాగుంది, ఏమి బాగోలేదని.
ఒక మంచి తోట కనిపిస్తుంది, అప్పుడే మళ్ళీ అడవి కనిపిస్తుంది, అప్పుడే దుర్వాసన వస్తుంది, అప్పుడే సువాసన కూడా వస్తుంది, అప్పుడే ఎడారిగా ఉంటుంది, అప్పుడే పచ్చదనంగా ఉంటుంది, వర్షం వచ్చింది, మళ్ళీ ఎండ వచ్చింది. చూసారా? ఇలాంటి సైడ్ సీన్స్ చూశారు కదా, అందరూ చూసారా? కానీ మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎండలో బస్సు దిగి చూస్తారా కొంచెం ఎండకు కూర్చుంటానని? లేదా వర్షం వచ్చింది కదా కొంచెం స్నానం చేసి వస్తానని ఆగిపోతారా? అలా చేయరు కదా. మీ ప్రయాణాన్ని మీరే పూర్తి చేయాలి. తండ్రి మీకు సహాయం చేయగలుగుతారు, సహకారం ఇవ్వగలుగుతారు, దారి చూపించగలుగుతారు. కానీ నడవాల్సింది మీరే, అడుగులు వేయాల్సింది కూడా మీరే, పరిగెత్తాల్సింది కూడా మీరే. ఉదాహరణకు బ్రహ్మబాబాను చూశారు కదా, సాకారంలో చూసి ఉంటారు కదా. ఆయన పరివర్తన చెంది వచ్చినా సరే బ్రహ్మబాబాలో మీరు ఏం చూశారు? వారు ఎన్ని సైడ్స్ సీన్స్ ని ఎదుర్కొన్నారు? బ్రహ్మబాబా ఎలా ఉండేవారు, ఎలా ఉన్నారు? ఒక్క క్షణంలో బ్రహ్మబాబా ఏం చేశారు? వారిది అత్యంత గొప్ప బలిదానము. కానీ ఒక్క క్షణంలో ఒకేసారి చెప్పారు, బాబా నేను మీ వారిని, నాదంతా కూడా మీదే, సర్వస్వం మీదే అని చెప్పేశారు. ఈ రోజు బ్రహ్మబాబా కారణంగానే ఈ ప్రపంచమంతా తండ్రితో మిలనం జరుపుకుంటుంది. ఆయన ఒక్కసారి కూడా ఏమవుతుందో, ఏమి జరగనుందో అని ఆలోచించలేదు. ఒకసారి సంకల్పం చేశాక ఒక సెకను కూడా నేనేమైనా పొరపాటు చేశానా, ఏమైనా తప్పు చేశానా అనే ఆలోచన వారికి రాలేదు. ఒక సెకను కాలం పాటు కూడా రాలేదు. అందరి స్వభావ సంస్కారాలు కూడా ఘర్షణ పడ్డాయి. కానీ ఆయన ఎక్కడా తలవంచలేదు. సరే, శరీరాన్ని వదిలి వెళ్లే ముందు కూడా ఈ విధంగా ఆలోచించారు, బాబా నేను నా జీవితాన్ని మీకు సమర్పించేశాను, పిల్లలను ఇక మీరే చూసుకోవాలి అని ఆలోచించారు. అయినా యజ్ఞం నడుస్తూనే ఉంది, యజ్ఞం ఆగలేదు. ఎందుకు ఆగలేదు? ఎందుకంటే నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, చేయించే తండ్రి పైన కూర్చొని చేయిస్తున్నారు అనే సంపూర్ణ నిశ్చయం బ్రహ్మబాబాకు ఉండేది. దానినే సంపూర్ణ నిశ్చయం అంటారు. అంతా సరిగ్గా జరిగిపోయింది. బ్రహ్మబాబా కేవలము ఒక్కరి గురించి ఆలోచించలేదు. బ్రహ్మబాబా లక్షలాది ఆత్మల గురించి చింతించారు. బ్రహ్మబాబా మొత్తం సృష్టిని దృష్టిలో ఉంచుకున్నారు. ఇది బ్రహ్మబాబా యొక్క చిహ్నాలు. అందుకే వారిని సృష్టి యొక్క రచయిత అని కూడా అంటారు. అలా అని బ్రహ్మబాబా ముందుకు పరీక్ష రాలేదని కాదు. పాత పిల్లలు జ్ఞానంలో ఉన్నవారు, అజ్ఞానులు, ఎవరికీ రానటువంటి పరీక్షలు వారి ముందుకు వచ్చాయి. కానీ ఆయన ఏమాత్రం కూడా కలత చెందలేదు. అలాంటి సంకల్పాలకు మహావీరుడుగా మారి అంగదుడి వలె తన కాలును ఎంత దృఢంగా మోపారంటే ఏ పరీక్ష వచ్చినా అది కదిలించలేకపోయింది. అది బ్రహ్మబాబా యొక్క గుర్తు. మేము మళ్ళీ బ్రహ్మబాబాని అనుసరించండి అని చెప్తాము. బ్రహ్మబాబాని అనుసరించడం అంటే మీ తనువును, మీ ధనాన్ని అంతటినీ స్వాహా చేయమని కాదు. బాబా ఇలాంటి డిమాండ్ను చేయడం లేదు. అది మీ ఇష్టము, అది మీ సంకల్పము. కానీ ఒకసారి సంకల్పం చేశాక, నిర్ణయించుకున్నాక అది ఏమైనా సరే దానిపై దృఢంగా నిలబడండి, కదలకండి, ఏమాత్రము చలించకండి. ఒకవేళ చలిస్తే ఖచ్చితంగా మాయ కింద పడిస్తుంది, రావణుడు కింద పడేస్తాడు, దేహాభిమానం కింద పడిస్తుంది. అదే మీరు దృఢంగా నిలబడితే స్థిరంగా నిలబడిపోతారు. మిమ్మల్ని ఎవరూ కదిలించలేరు. కర్మను చూడండి, తండ్రి ప్రేమను చూడండి, సకల ప్రపంచ కళ్యాణాన్ని చూడండి. కళ్యాణము దేనిలో ఉంది? విశ్వ కళ్యాణకారిగా తయారవ్వండి. మొత్తం విశ్వానికి కళ్యాణకారిగా తయారవ్వండి. గుర్తుంచుకోండి, విశ్వ కళ్యాణకారి అనే భావన మాత్రమే మొత్తం విశ్వానికి కళ్యాణం చేయగలదు. ఒకరిద్దరి కళ్యాణం చేయాలనే భావన ఎప్పటికీ మొత్తం విశ్వానికి కళ్యాణం చేయలేదు. అందుకే తండ్రి స్మృతిలో కూర్చున్నప్పుడు ఈ విధంగా సంకల్పం చేయండి, నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను అని సంకల్పం చేయాలి. మొత్తం విశ్వానికి కళ్యాణం చేయాలి, సకల ప్రపంచానికి కళ్యాణం జరగాలి. మీరు ఎవరి గురించి అయితే చింతిస్తున్నారో వారి కళ్యాణం కూడా జరుగుతుంది. కానీ ఎవరి గురించి అయితే చింతిస్తున్నారో వారిది మాత్రమే జరగాలంటే అది ఎప్పటికీ జరగదు. మీరు ఎలా సంకల్పం చేయాలి? విశ్వ కళ్యాణకారి అనే సంకల్పం చేయాలి. ఓ మహానాత్మలారా, మహానాత్మలు ఎప్పుడు కూడా చిన్న చిన్న పరీక్షలకు వెనకంజ వేయరు, కంగారు పడరు, భయపడరు. ప్రతి ఒక్క పిల్లవాడు తన హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇప్పటి నుంచి మీరు కేవలం రోజు 1 గంట 2 గంటలు కూర్చొని మీకై మీరు సమయాన్ని కేటాయించుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, నా మార్గం సరైనదేనా, నేను సరైన దారిలో ఉన్నానా అని ప్రశ్నించుకోవాలి. ఈ రోజు నుంచి మళ్ళీ సమయం వచ్చే వరకు మీ అందరికీ ఇదే హోంవర్క్ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ 1 గంట పాటు తమతో తాము మాట్లాడుకోవాలి, తమను తాము చెక్ చేసుకోవాలి, కూర్చొని ఆలోచించాలి. నేను
కరెక్ట్గా ఉన్నానా? విశ్వ కళ్యాణకారి లెక్క ప్రకారంగా నేను సరిగ్గా ఉన్నానా? నేను తండ్రికి ఆజ్ఞాకారిగా, నమ్మకంగా, మంచి సంతానంగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీతో మీరే మాట్లాడుకోవాలి. కూర్చొని మీతో మీరు మాట్లాడుకునే ఆ సమయంలో మీ చేతిలో ఎలాంటి సైన్స్ సాధనాలు ఏది ఉండకూడదు. కేవలం మీతో మీరు మాట్లాడుకోవాలి. రోజు ఈ విధంగా చేయండి. మొదటి రోజు సమాధానం దొరకకపోవచ్చు, రెండవ రోజు కూడా దొరకకపోవచ్చు, మూడవ రోజు కూడా దొరకకపోవచ్చు. కానీ నాలుగవ రోజు మీకు ఏది సరైన మార్గము, ఏది తప్పో మీ అంతరంగం నుంచి స్పష్టమైన స్వరం వినబడుతుంది. మీరు చేయాల్సిందల్లా కూర్చోవడమే. ప్రశాంతంగా కూర్చోండి. మొదట 5 నిమిషాలు ఓంకారం చేయండి. ఆ 5 నిమిషాలు ఓంకారం పూర్తి చేశాక పూర్తి మౌనంగా ఉండండి. ఎలాంటి పాటలు, సంగీతము ఉండకూడదు, ఎలాంటి శబ్దం ఉండకూడదు. మౌనంగా ఉండండి. ఏది వినకండి. ఆ తర్వాత మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నేను దారికి బయట వెతుకుతూ తిరుగుతూ ఉన్నాను, కానీ నన్నెప్పుడు కూడా ప్రశ్నించుకోలేదు, ఎప్పుడు స్వయంతో మాట్లాడుకోలేదు, ఎప్పుడు కూడా తండ్రితో కూర్చొని మాట్లాడలేదు. అలాంటప్పుడు దారి ఎలా దొరుకుతుంది అని స్వయంతో స్వయమే మాట్లాడుకోవాలి. ఈ విధంగా మాట్లాడండి. మీరు అందరితోనే మాట్లాడుతూ ఉంటారు కదా. రకరకాల వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటే కన్ఫ్యూజ్ గాక ఏమవుతారు? వేరు మాటలు వింటే గందరగోళం రాక తప్పదు. చెవులు మూసుకోండి, కళ్ళు కూడా మూసుకోండి, నోరు కూడా మూసుకోండి. ప్రశాంతంగా 1 గంట కూర్చోండి. అప్పుడు లోపల నుంచి ఏం స్వరం వస్తుందో, అంటే ఎలాంటి ఆలోచన వస్తుందో అది వినండి. ఒక ఆలోచన రాగానే వెంటనే లేచి పరిగెత్తకండి. నాకు ఈ ఆలోచన వచ్చేసింది అని పరిగెత్తకండి. అలా లేచి పరిగెత్తకండి. వినండి, కూర్చోండి. శ్రద్ధ ఉండాలి. ఒకవేళ ఆ సమయంలో మీకు ఒక పాయింట్ మాత్రమే వచ్చి ఉండవచ్చు, పూర్తి విషయము వచ్చి ఉండకపోవచ్చు, గందరగోళం జరగవచ్చు. అందుకే పూర్తి విషయాన్ని వినండి. తండ్రి మీకు ఏమి చెప్పాలనుకుంటున్నారో శ్రద్ధగా వినండి. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. తండ్రి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. వచ్చే సమయం కాదు, వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. పరంధామానికి వెళ్లే సమయం వచ్చేసింది. మీరు రోజుకు 1 గంట కూర్చొని ఈ విధంగా మాట్లాడగలిగితే మీ సేవలో 100 రెట్ల బలం లభిస్తుంది. అదేవిధంగా 100 రెట్ల ఫలం కూడా లభిస్తుంది. ఉదాహరణకు ఉదయాన్నే ఒకసారి మంచి ఆహారం తీసుకుంటే రోజంతా ఎలా ఉంటుంది? శక్తి లభిస్తుంది, బలం లభిస్తుంది కదా. మళ్ళీ సాయంత్రం భోజనం చేస్తే ఏమవుతుంది? మళ్ళీ శక్తి లభిస్తుంది. ఇది ఆత్మ యొక్క భోజనము. ఇలా చేస్తే ఆత్మను బలహీనము కానివ్వదు, శక్తివంతంగా తయారు చేస్తుంది. చూడండి పిల్లలు, మిమ్మల్ని మీరు చూసుకోండి అంతే. ఇంకెవరిని చూడకండి. మీ ప్రయాణాన్ని మీరు చూసుకోండి. ఈ జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరు నడుస్తూనే ఉన్నారు. ఒకవేళ ఎవరైనా బలహీనపడి మళ్ళీ కింద పడిపోతుంటే, వారు పదే పడిపోతుంటే మీరు వారిని పదే లేపడానికి వెళ్తున్నారు. కానీ వారు మళ్ళీ కింద పడిపోతున్నారు, మీరు మళ్ళీ లేపుతున్నారు, వారు మళ్ళీ పడిపోతున్నారు. ఇలా అయితే వారి ప్రయాణం ఆగిపోతుంది, మీ అదృష్టం కూడా దూరమైపోతుంది. మీరు కూడా మీ పాత్రకు హద్దులు గీసుకున్నట్లుగానే అవుతుంది. ఒకసారి బాధ్యత తీసుకోండి. 2 సార్లు 3 సార్లు చూశారా, ఇక వదిలేయండి. వారిని మేమే లేపి తీసుకువెళ్తాము అని భావించకండి. వారిని లేపే బాధ్యత మాది. మీరు ముందుకు సాగండి, పరిగెత్తండి, మీ వేగాన్ని పెంచుకోండి. వారిని ఎవరు లేపుతారు అనే ఆలోచన వదిలేయండి. ఒకసారి నమ్మకాన్ని ఉంచి చూడండి, విశ్వసించి చూడండి. లేపకపోతే, నడిపించకపోతే అప్పుడు చెప్పండి. అది వారి కర్మల పాత్ర ప్రకారం జరుగుతుంది. మళ్ళీ మీరు ఎలా లేపారు? మీరే చెప్పారు కదా నేనే లేపుతానని. కానీ మీరేమో ఇంకెవరినో లేపడానికి పంపించారు అని చెప్పకూడదు. పంపామా లేదా అన్నదే ముఖ్యము. ఎందుకు పంపరు? పిల్లలందరూ తండ్రికి చెందినవారే కదా. లేపడానికి ఎవరినో ఒకరిని ఖచ్చితంగా పంపుతారు. వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చే ప్రతి ఒక్కరిని లేపి తీసుకువెళతారు. కాబట్టి పిల్లలు, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. సమయం తక్కువగా ఉంది, సమయం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది. మీ కాళ్ల కింద నుంచే సమయం ఇసుకలా జారిపోతుంది. కానీ మీకు తెలియడం లేదు. సమయం ఇసుక వలె జారిపోతుందని మీరు గ్రహించలేకపోతున్నారు. ఏదో నిద్రలో తూగుతున్నారు. ఎలాంటి నిద్ర అది?
ఇంకా సమయం ఉంది కదా, ఇంకా 7-8 ఏళ్ళు ఉంది కదా, ఇంకా 10-12 ఏళ్ళు ఉంది కదా అని అనుకుంటున్నారు. ఎవరి కోసం ఉంది ఈ 10-12 ఏళ్ళు? ఈ ప్రపంచంలో ఏ ఆత్మకు 10-12 ఏళ్ళు కాదు కదా. ఒక్కరోజు కూడా లేదు. ఒకరోజు కాదు కదా, ఒక గంట కూడా లేదు. ఒక గంట కాదు కదా, ఒక నిమిషం కూడా లేదు. మీరేమో 10-12 ఏళ్ల వరకు వేచి చూస్తున్నారు. ఎవరిని ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు తీసుకువెళ్తారో ఎవరికి నమ్మకం లేదు. అందుకే బాబా మీకు ఏం చెప్తున్నారంటే, దీని గురించి ఆలోచించకండి, చేసేయండి, అంతే, అంతా వదిలేయండి. మళ్ళీ ఇదే చెప్తున్నారు. తండ్రి మార్గాన్ని చూపించారు, కానీ మీకు నడవాలని లేకపోతే మీతో మీరు అసలు బలవంతం చేసుకోకండి. ఈ మాట అందరూ జాగ్రత్తగా వినండి. ఒకవేళ తండ్రి ఇలా చేయండి అని చెప్పినప్పుడు మీ మనసు ఒప్పుకోకపోతే, లేదా బాబా నాకు ఇలా చేయడం ఇష్టం లేదు అని అనిపిస్తే, ఆ సమయంలో తండ్రి మాట కూడా అసలు వినకండి. మీ మనసు చెప్పేదే వినండి. మనసు ఏం చెప్తుందో వినండి. తండ్రి మీతో ఏది చేయించాలో, ఎలా చేయించాలో వారు పైన కూర్చొని ఉన్నారు. బాబా చేయిస్తారు. ఎందుకు చేయించరు? ఆ బీజానికి తెలుసు కదా, ఏ కొమ్మ నుంచి ఏ శాఖ రావాలి అని, ఏ ఆకు రావాలో, ఏ కాండము రావాలనేది విత్తనానికి స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఇదొకటే చెప్తున్నాము. తర్వాత మళ్ళీ బాబా మీరు నాకు చెప్పారు కదా, నేను వినలేదు అనే పశ్చాత్తాపము కలగకూడదు. ఈ రకమైన చింతలన్నీ మనసులో నుంచి తీసివేయాలి. మీ గుండెపై చెయ్యి వేసుకోండి. మీకు ఏది మంచిదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళండి. ఏది నిజమనిపిస్తే దాన్ని అనుసరిస్తూ ముందుకు సాగండి. ఒకసారి ఈ విధంగా కూడా జరగవచ్చు. ఈరోజు నేను నిశ్చయంతో ఉన్నాను, కానీ రేపు ఎవరో ఏదో చెప్పగానే కొంచెం సంశయం కూడా వస్తుంది అని. అలా జరగకూడదు. ఈరోజు జోషులో ఉన్నాను, అంతా బాగుంది, పక్కాగా ఉన్నాను, రేపు మళ్ళీ సడలిపోయాను అని చెప్పకూడదు. ఇలా జరగకూడదు. మిమ్మల్ని మీరు స్థిరంగా ఫిక్స్ చేసుకోండి. ఇక అక్కడి నుంచి చెలించకూడదు. సరేనా? అర్థమైందా? మీ మనసుపై చెయ్యి వేసుకుని అడగండి, నా మనసుకు ఏం కావాలి అని. నేను 84 జన్మల వరకు భ్రమిస్తూనే ఉన్నాను. ఈ బంధనాలను 84 సార్లు నిలబెట్టుకున్నాను. నాకు లభించిన ఈ ఒక్క జన్మ మాత్రమే నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకోవడానికి ఉన్న జన్మ. ఒకటే జన్మ ఉంది. ఇక మళ్ళీ వచ్చే జన్మ ఉండదు. వచ్చే జన్మలో ప్రారంధాన్ని అనుభవిస్తాము. సమర్పించడానికి లభించిన జన్మ ఇది ఒకటే. ఈ ఒకటే జన్మ ఉన్నది, రెండవది లేదు. లేనే లేనప్పుడు ఇంకా ఎక్కడి నుంచి తెస్తారు? నేను ఈ విధంగా కూడా ఆలోచించాలి. ఇప్పుడు వచ్చే జన్మలో సత్యయుగం నుంచి మళ్ళీ 5000 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేయాలి. అక్కడ బాబా ఉండరు, భగవంతుడు లభించరు అని ఆలోచించాలి. ఇలా ఆలోచించి నిశ్చయాన్ని చేసుకోండి. ఇలా ఆలోచించి సమర్పణ చేయండి. 5000 సంవత్సరాలు నేను మనుష్య ఆత్మలతోనే జీవించాలి, తండ్రితో కాదు, మనుష్య ఆత్మలతోనే ఉండాలి అని ఆలోచించి ఇప్పుడు సమర్పణ అవ్వండి. తీరా చూస్తే నా దగ్గర ఉన్నది ఒక్క జన్మ మాత్రమే. ఈ జన్మలో కూడా ఎంతో వయసు అయిపోయింది, ఎంతో సమయం గడిచిపోయింది. చూడండి, మిగిలి ఉన్నది కొద్దిగానే మీ దగ్గర ఉంది. నాకు పూర్తి నవయవ్వనంలో ఉన్న పిల్లలే కావాలి అని బాబా ఏమి కోరలేదే. మీరు ఎలా ఉన్నారో ఉన్నది ఉన్నట్లుగానే ఎలా ఉన్నా సరే మీరు తండ్రికి చెందినవారు. తండ్రికి కావలసింది మీరు మాత్రమే, ఇంకేమీ వద్దు. అందుకే సమర్పణ 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 చేయాలి. అంటే హృదయపూర్వకంగా సమర్పణ చేయండి. ఎందుకంటే బాబాకు హృదయం కావాలి, కేవలం హృదయమే కావాలి, స్వచ్ఛమైన హృదయం కావాలి. లోపల కొద్దిగా కూడా కష్టం అనుకుంటూ, దుఃఖపడుతూ, ఇబ్బంది పడుతూ చేయకూడదు. బ్రహ్మ బాబా లాగా ఉండాలి. వారు అసలు ఆలోచించలేదు. కాబట్టి మీ మనసు చెప్పేది వినండి, లోపలి స్వరాన్ని వినండి. తండ్రి చేతిని ఎంత గట్టిగా పట్టుకుండంటే ఏ పరీక్ష వచ్చినా మిమ్మల్ని కదిలించకూడదు, చెలింప చేయకూడదు, కలత చెందకూడదు, పరిగెత్తాలి. సమయం తక్కువగా ఉంది. దీనిని ఒక జోక్గా తీసుకోకండి. అయ్యో వీళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, ఈరోజు కొత్త విషయం ఏముంది అని అనుకోకండి. అన్నిటినీ వదిలివేయండి. ప్రతి మూలను శుభ్రం చేసుకోండి. సరేనా? పక్కా వాగ్దానం చేస్తున్నారా? పక్కానా? సదా సంతోషంగా ఉండండి. సంతోషంలో నాట్యం చేయండి. సంతోషంతో పాడుకోండి. మీరు ఎలా ఉన్నా ఏమి ఉన్నా తండ్రి ఎప్పుడు మీకు తోడుగా ఉన్నారు, తోడుగానే ఉంటారు, తోడుగానే నడుస్తారు. ఇది తండ్రి చేస్తున్న వాగ్దానము. తోడుగా ఉండే వాగ్దానాన్ని తండ్రి ఎప్పుడు భంగం చేయరు, సదా తోడుగా ఉంటారు. సరేనా? మళ్ళీ కలుద్దాం. వరదానము, క్రోధముక్త భవ. అందరూ క్రోధరహితులుగా మారిపోయారా? ఏమనుకుంటున్నారు? క్రోధంపై విజయం సాధించారా? ఏమాత్రం కూడా దేహాభిమానం కాని, అధికార దర్పం కాని ఉండకూడదు. సంపూర్ణ నమ్రత కలిగి ఉండాలి. ఎవరైనా తిట్టినా, అసత్యపు నిందలు మోపినా,
మీకు మాత్రం క్రోధం రాకూడదు. క్రోధం రావడానికి రెండే కారణాలు ఉంటాయి. ఒకటి, ఎవరైనా అబద్ధం చెప్పినప్పుడు. రెండవది, మనలని అవమానించినప్పుడు. అలాంటి పరిస్థితుల్లో కూడా కోపం రాకూడదు. అలా తయారయ్యారా? అపకారికి కూడా ఉపకారం చేయడమే బ్రాహ్మణుల యొక్క కర్తవ్యము. ఎవరైనా తిడితే వారిని హక్కున చేర్చుకోండి. ఇదే సత్యమైన అద్భుతము. నిందలు వేసేవారిని మనస్ఫూర్తిగా సత్యమైన మిత్రుడుగా భావించండి. కేవలం నోటి మాటతో కాదు, మనసు ద్వారా భావించండి. మీరు ఆ విధంగా తయారయ్యారా? ఎప్పుడైతే మీలో అలాంటి పరివర్తన వస్తుందో అప్పుడు మొత్తం విశ్వములో మీరు ప్రసిద్ధి చెందుతారు. ఈ ప్రపంచంలో ఏదైతే అసాధ్యమని అనుకుంటారో దాన్ని మీరు సుసాధ్యం చేసి చూపించండి. అప్పుడే మిమ్మల్ని అద్భుతం చేశారని అంటారు. ఓం నమః శివాయ.